వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ సీను వ్యవహారం ఇప్పుడు కుటుంబ వ్యవహారం కాస్త రోడ్డెక్కింది, రచ్చయ్యింది. వాస్తవంగా అతను అచ్చెన్నాయుడు మీద పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు. అంతకుముందు దువ్వాడ సీనుకి ఎమ్మెల్సీ ఇచ్చి, అంటే ఎవరైతే ఓడిపోయినటువంటి వాళ్ళకి తర్వాత అదే నియోజకవర్గాల్లో బలమైనటువంటి, అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో గెలిచినటువంటి వాళ్ళు కాకుండా తెలుగుదేశం పార్టీ చేతుల్లో మొన్నటిసారి 23 మంది ఓడిపోతే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలని బలమైనటువంటి శక్తి ఉండటం కోసమని ఎమ్మెల్సీలుగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా దువ్వాడ సీనుకి ఎమ్మెల్సీ వచ్చింది. అయితే ఆ తర్వాత అతని వ్యక్తిగత జీవితం, వాస్తవంగా అయితే ఇట్లాంటి వీడియో మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుటుంబ గొడవల గురించి మాట్లాడాల్సిన లేదా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ కుటుంబం రోడ్డుకెక్కినటువంటి అప్పుడు బహిరంగ మాట్లాడుతున్నప్పుడు అది ఖచ్చితంగా వార్త అవుతుంది, సమాజం తెలుసుకోదగినటువంటి అంశమే అవుతుంది. దువ్వాడ సీను ఆ మధ్యన చేసినటువంటి పని ఏంటంటే, ఫస్ట్ తనని అక్కడ అచ్చెన్నాయుడు మీద పోటీకి తన పేరు అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు. అయితే ఆ తర్వాతన వాళ్ళ ఆవిడ ఒక 10 మందిని వెంట పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, ఆమెని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆ తర్వాత అంటే దువ్వాడ సీని పక్కన పెట్టి వాళ్ళ ఆవిడకి టికెట్ ఇస్తున్నారు అన్నట్టు. తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, కొన్ని రోజుల తర్వాత దువ్వాడ సీనికే టికెట్ ఖరారు చేశారు. ఆ తర్వాతన ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో ఆ తర్వాతన మళ్ళీ ఆమెను కన్విన్స్ చేసి పోటీ చేయనివ్వకుండా చేశారు. ఈ రచ్చే ఈ కుటుంబంలోనే ఓ రకంగా అక్కడ దువ్వాడ సీను అసలు పోటీలో లేకుండా చేసింది, అచ్చెన్నాయుడు భారీ విజయానికి కారణమైంది. ఇప్పుడు ఆ దువ్వాడ సీను మరి ఈ వ్యవహారం తర్వాత, అంటే రాజకీయంగా తన భార్య తనకి పోటీ వస్తాననటం వలన తను రెండో పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఇంకొక అమ్మాయితో ఉంచుకోవడం అంటాం మన భాషలో, ఏది నాటు భాషలో, ఇంకొక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు ఆయన. అది వేరే చోట ఇల్లు కట్టించుకుని మరి సహజీవనం చేస్తున్నాడు. అది ఈ గొడవల తర్వాత బిగిన్ చేశాడా, లేకపోతే ఈ అంతా జరుగుతుండటం వల్లనే ఆమె అట్లాగా గొడవకి దిగి ఆ పదవి ఉండటం వల్ల ఆయన వెంట పడుతున్నారు, అదే కనుక ఆ పదవి తీసేస్తే అప్పుడు ఆగుతుంది అని ఏమన్నా భావించి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఆ సీట్ ఇచ్చారా, ఇస్తానన్నారా తెలియదు. ఫైనల్గా ఇప్పుడైతే ఆ కొత్తగా ఎవరో ఒక మహిళతో ఉంటున్నటువంటి ఇంటి దగ్గరికి ఆయన కుమార్తెలు ఇద్దరు వెళ్ళటం, తలుపు తీయకుండా అక్కడ ఆపేయడం, ఇంట్లోనే దువ్వాడ సీను ఉండటం, ఆ తర్వాత ఆ కుమార్తెలు అక్కడే ఉండి మీడియాతో మాట్లాడటం, రాత్రి అంతా అక్కడ ఉండి చివరికి తలుపులు తెరవలేదని వెళ్ళిపోతూ తమ తండ్రికి వేరే పెళ్ళేం కాలేదు, తమ తల్లితో విడాకులు కాలేదు, విడాకులు కాకుండా వేరే మహిళతో ఎలా కాపురం ఉంటారంటూ ప్రశ్నించడం అన్నటువంటిది బాగా హైలైట్ అయింది. కుటుంబ గుట్టు కాస్త, అంటే ఇంటి గుట్టు కాస్త రచ్చకెక్కింది.